పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆసక్తి లేకున్నా పట్టుబట్టి నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు. ఇక తీరా ఆ సినిమా పవన్ పాలిటిక్స్ కారణంగా వాయిదాలతో ఇబ్బంది పడింది. చివరకు దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కావడంతో జ్యోతి కృష్ణ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కంటెంట్ పై ఆడియన్స్ లో ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే లేదు. 3 సంవత్సరాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ వెండి తెరపైకి రానున్నారు. భీమ్లా నాయక్ చిత్రం అనంతరం హరిహర వీరమల్లుతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఈసారి కేవలం నటన మాత్రమే కాదు, ఆయుధ ధారణతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లులో 20 నిమిషాల యాక్షన్ సన్నివేశాన్ని డిజైన్ చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఓ స్టంట్ మాస్టర్ గా కూడా తన ప్రతిభను ఈ చిత్రం ద్వారా ఓ 20 నిమిషాల భారీ సన్నివేశం ద్వారా అందరికీ గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ ఈ సన్నివేశమే అత్యంత భారీగా ఉంటుంది. పవన్ దాన్ని విజువలైజ్ గా చాలా అద్భుతంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇది దాదాపు 20 నిమిషాల పాటు నడుస్తుంది. హైదరాబాద్ లోని ప్రైవేట్ స్టూడియోలో 61 రోజుల పాటు 1100 మందికి పైగా కళాకారులతో చిత్రీకరించారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్లు నిక్ పౌల్, టాడోర్ లాజారోవ్, సౌత్ ఆఫ్రికా ఫైట్ మాస్టర్లు కలిసి ఈ సన్నివేశాన్ని రూపొందించడానికి పవన్తో కలిసి వీరందరూ కూడా పనిచేశారు. పవన్ పాన్ ఇండియా హిస్టారికల్ నేపథ్యం అనే అంశాలు మాత్రమే కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొఘల్ సామ్రాజ్యం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరమల్లు అనే వీరుడు సాహసాల చరిత్ర ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ పాత్ర కోసం పవన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలను నిర్వహించడం, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు, ఈటలతో రకరకాల పోరాటాలతో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ పోరాట సన్నివేశాలను పవన్ చిత్రీకరించారు. అలాగే షోలిన్ కుంఫు ఆయుధాలపై కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. గతంలో ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అనుభవంతో పవన్ త్వరగా శిక్షణను అర్థం చేసుకుని స్క్రీన్ పై ప్రదర్శించగలిగారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. పవన్ కత్తిసాము పోరాటాలు, యుద్ధ వాతావరణం బిగ్ స్క్రీన్ కు కనురవిందుగా ఉంటుందట. ఈ యుద్ధ సన్నివేశానికి తగినట్టుగా టెక్నికల్ ఎలిమెంట్స్ ద్వారా హాలీవుడ్ స్థాయి విజువల్స్, సంగీతం ఏర్పాటు చేస్తామని చిత్ర బృందం తెలిపింది. సినిమాలో మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఇక నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు ఇందులో భాగమవుతున్నారు.